అండి ఈరోజు మనం మాట్లాడుకునేది నలుగురు మినిస్టర్ని మన చంద్రబాబు నాయుడు గారు పిలిచి వార్నింగ్ ఇచ్చారు. అంటే వార్నింగ్ అంటే నియోజకవర్గంలో జరుగుతున్న టీడీపీ కుట్రాల గురించి, అలాగే ఎమ్మెల్యేలకి కేడర్కి మధ్య వ్యత్యాసం గురించి, ఇలాంటి వాటి గురించి ఎంతవరకు మీరు నియోజకవర్గంలో తిరుగుతున్నారు అన్న వాటి గురించి, వీటి గురించి లంచ్ బ్రేక్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అంటే నలుగురు మినిస్టర్లు నిన్న లంచ్కి వెళ్ళారు. ఒకటి ఆనం ఆత్మకూరు ఎమ్మెల్యే గారు, అలాగే మినిస్టర్ గారు కూడా, అలాగే దేవాదాయ శాఖ మంత్రి గారు ఆయన్ని ప్రకాశం డిస్టిక్ టీడీపీ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. అలాగే టీడీపీలో ఉన్న కొట్లాటల గురించి కానీ, అలాగే టీడీపీ జనసేన మధ్య సమన్వయం గురించి కానీ వీళ్ళ గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి కానీ, అలాగే ఈ నియోజకవర్గంలో జరుగుతున్న కొట్లాటల గురించి కానీ అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే ఆయన టీడీపీలో ఉంటూ ఇన్ఛార్జి ప్రకాశం డిస్టిక్ ఇన్ఛార్జిగా ఉంటున్నారు కాబట్టి అక్కడ కూడా విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. వాటి గురించి అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయన కూడా క్లారిటీగా ఇచ్చారు సమాధానం. అలాగే నెక్స్ట్ అనిత గారు హైదరాబాద్ ఎమ్మెల్యే గారు, ఆమె హోమ్ మినిస్టర్ గారు కూడా, ఆమె కూడా విశాఖపట్నం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమె అక్కడ ఉన్న నియోజకవర్గం అలాగే టీడీపీ జనసేన సమన్వయం గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. అలాగే నియోజకవర్గంలో జరుగుతున్న టీడీపీ జనసేన కార్యకర్తల సమన్వయం, అలాగే టీడీపీ కార్యకర్తలను ఎంతవరకు కలుపుకుని వెళ్తున్నారు అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నారు. అలాగే ఇసుక ర్యాంపులు ఇష్యూస్ కానీ, ఇసుక ర్యాంపుల యొక్క వర్క్ కానీ, అంటే ఈ ఇసుక పర్టికులర్గా ఇసుకలో పెద్ద దోపిడీ చేస్తున్నారు అన్నది టీడీపీ ఎమ్మెల్యే కూడా మచ్చ. దాని గురించి కూడా చాలా క్లియర్గా అడిగారు చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి కూడా చాలా క్లియర్గా సమాధానం చెప్పారని అనిత గారు. అలాగే నెక్స్ట్ కొండపల్లి శ్రీనివాసరావు గారు, ఈ 4 నియోజకవర్గంలో తెలపలేదంట. అక్కడ టీడీపీ కార్యకర్తలు కానీ సమన్వయం లేదంట. అలా ఆయన ఎక్కువగా బయట ఉంటున్నారంట. దాని గురించి క్లాస్ బీగారు. అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ విజయనగరం ఇన్ఛార్జ్ టీడీపీ, ఆయన కూడా ఎలా సమన్వయం చేసుకున్నాం, విజయనగరంలో ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు అలాగే అక్కడ ఉన్న కేడర్తో ఎలా ఉంటున్నారో ఏంటి అనేది ఎప్పటికప్పుడు రివ్యూ తీసుకున్నావో లేదా అని కనుక్కున్నారు. అలాగే ఈయన గజపతి నగరం ఎమ్మెల్యే కాబట్టి అక్కడ కూడా టీడీపీ కేడర్ని కానీ కలుపుకుని వెళ్తున్నావో లేదా అని అడిగారు. దానికి కూడా ఆయన సమాధానం చెప్పారు. అలాగే నెక్స్ట్ వాల్శెట్టి సుభాష్ గారు, రామచంద్రపురం ఎమ్మెల్యే గారు, ఆయన కూడా నియోజకవర్గం టీడీపీ కేడర్తో సమన్వయంతో కలిసి వెళ్తున్నావా, జనసేన వాళ్ళతో కలిసి వెళ్తున్నావా లేదా, అక్కడ మీ మీద బోల్డ్ అన్ని గ్లాసిప్స్ ఉన్నాయి, అవన్నీ మీరు చెప్పకపోయినా సరే నాకు తెలుస్తాయని చెప్పి లంచ్ బ్రేక్లో ఈయనకి చెప్పారు వాల్శెట్టి సుభాష్ గారికి. అలాగే మీరు పనితీరు కూడా ఇంకా మీరు పరుచుకోవాలి, నియోజకవర్గాల్లో ఉండాలి అని కూడా చెప్పారు. అలాగే అనిత గారు సింహాచలం గోడ కూలిపోయింది కదా, ఆ విషయంలో ఆమె మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ ఉండి దగ్గరుండి కార్యక్రమం అంతా చేయాలి, దాని గురించి అభినందించారు. అలాగే పనితనం మార్చుకోకపోతే పరిణామాలు వేరేగా ఉంటాయని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి లంచ్ బ్రేక్స్ కంపల్సరీ ప్రతి ఎమ్మెల్యేకి మినిస్టర్లకి అందరికీ ఉంటాయని ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు.